మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్मीय स्वागत। ముందుగా ఎండి सुजान గారు, बांग्लादेश आदमी हूँ, आपका स्वागत हो भैया। बांग्लादेश और पाकिस्तान, हिंदुस्तान, ये तीनों में मिलके एक बार एक मुल्क था, एक ही देश था। हम सब एक ही देश वाले हैं। आप तो अलग हो गए। ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಎನ್ನ ರೇಟ್ ಹೋಗೋರಿ దేవేంద్ర బాగేపల్లి ఈయన ప్రతిరోజు కామెంట్లు పెడుతున్నారు సెప్టెంబర్లో ధర ఎలా ఉంటుందని చెప్పి। దీనికి సంబంధించి కోలార తమ్ముడు వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు, వినండి అది మీరు। ఫస్ట్ విస్ట్ ఎస్ట్ రాజా గారు, థ్యాంక్ యూ బ్రో। మల్లేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న। రామశ్రీ గారు, సయ్యద్ షాదాద్ అన్న, ఐఎమ్ సర్చింగ్ ఫర్ సమ్ వన్ కామెంట్ వన్ హూ గివెన్ రిప్లై టు మై కామెంట్, ఐఎమ్ నాట్ ఫౌండ్ హిస్ కామెంట్ అన్న। బహుశా ఇది కోలాల ప్లాంటేషన్ భారీగా ఉందని రామశ్రీ అంటున్నారు। ప్రకాష్ బాబు గారు అయితే ప్లాంటేషన్ చాలా తక్కువ ఉందని అని అంటున్నారు। ఆ విషయం గురించి ఆయన కామెంట్ పెట్టారు। ఇక మనం మరొక పరిశీలిస్తే రామశ్రీ గారు, ఐ సెడ్ దట్ స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ నాట్ డన్ ప్లాంటేషన్, కానీ కొంతమంది మాత్రం గొర్రెల్లాగా ఆర్ డన్ ప్లాంటేషన్। ఐ ఆమ్ ఆల్సో ఫార్మర్, ఐ ఆమ్ నాట్ డిగ్రేడింగ్ అదర్స్, దేర్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ స్మార్ట్ ఫార్మర్స్ అండ్ అదర్స్। మొత్తం మీద అయితే కోలాల ప్లాంటేషన్ ఎక్కువగా ఉందని మాత్రం రామశ్రీ గారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు। చూద్దాం। ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇప్పుడు నాటొచ్చన్న, ఎప్పుడు మనం నాటుకోవచ్చన్నా? టమోటా పంట అదృష్టం పంట నేను అనుకూలించాలి, దేవుడు కరుణించాలి అన్న। మాది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో కోడిహల్లి అన్న, ఇక్కడ ఎవరి 5 నుంచి 6 రోజులకి స్ప్రే చేస్తున్నాము, హెవీ రైన్ అన్న, ఏమీ మాత్రం కంట్రోల్ లేదు, ఇప్పటికి 40 డేస్ అన్న। వారంలో 5-6 రోజులు స్ప్రే చేస్తున్నాం, భారీ వర్షాలు పడుతున్నాయి, టమోటా పంట కాస్త దెబ్బతింటుంది। 5-6 రోజులు మందులు కొడుతున్నా కూడా కంట్రోల్ కావడం లేదు। ప్రస్తుతానికి అయితే వారి తోట 40 రోజుల జీవితకాలం అని కామెంట్ పెట్టారు। అనంతపురం డిస్టిక్ అండ్ కర్నూలు అండ్ సత్యసాయి డిస్టిక్ ఫుల్ రైన్స్, ఇదైతే వాస్తవం। నిన్న రాత్రి భారీగా వర్షాలు పడ్డాయి అక్కడ। వినోద్ కుమార్ గారు, 40 డేస్ అబోవ్ ఫుల్ వైరస్, ఆకుముడత వస్తుంది బ్రో, ఏమి స్ప్రే చేసినా నో యూస్। ఐఆమ్ ఫ్రమ్ బి కొత్తకోట, నేను చెబుతున్నాను సెప్టెంబర్లో 15 తర్వాత స్మాల్ బాస్ కన్ఫర్మ్, 500 అబౌవ్ కన్ఫర్మ్। ఫార్మర్స్ ఎవరు భయపడకండి బ్రో, మీ పంట మీరు బాగా చూసుకోండి బ్రదర్స్। చాలామంది ఆందోళన చెందుతున్నారు, కానీ సెప్టెంబర్ 10 తర్వాత చిన్న బాస్ ఖచ్చితంగా 5 రూపాయలు పెడుతుంది। ఎందుకంటే 40 డేస్ అబోవ్ టోటల్ అంటే 40 టోటల్ ఫుల్ వైరస్ ఆకుముడత ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ధర పెరుగుతుందన్న భరోసాని ఆత్మవిశ్వాసాన్ని అన్నదాతలకు కోలార తమ్ముడు వినోద్ కుమార్ గారు అందిస్తున్నారు। అనంతపురం ఆల్సో ఫుల్ రైన్ అన్న, అనంతనేని రమేష్ గారు। సయ్యద్ షాదాద్ పై టమోటా అదృష్టంతో ఆట, ఎన్ని ఎకరాలు పెట్టినా వర్షం అటాడుకోవాలి, ధర రావాలంటే వాన అలిగిందంటే రైతుల పిల్లలు అలుగుతారు, వాన అలిగిందంటే రైతుల పిల్లలు అలుగుతారు। ఇదేమైనా ఆయన కామెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఇప్పుడు రానున్న టమాటా ధరలు మాత్రం కేవలం వర్షం పైన మాత్రమే ఆధారపడి ఉంటుందని కామెంట్ పెట్టారు। టూ మచ్ టెంపరేచర్ అండ్ నౌ ఇన్ నైట్ ఆల్సో ఫీలింగ్ వెరీ వార్మ్ జస్ట్ లైక్ ఇన్ సమ్మర్। నిజమేనా? వాతావరణ శాఖ కూడా చెప్పింది 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రత భారీగా ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గొచ్చని వాతావరణ శాఖ తెలిపింది। ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కాగా। మొత్తం మీద చూస్తే కోలార తమ్ముడు వినోద్ కుమార్, సెప్టెంబర్ 10 తర్వాత చిన్న బాస్ ఖచ్చితంగా 5 రోజులు పెడుతుంది। దాని ప్రధాన కారణం ఆకుముడత, 40 రోజులు దాటి తోటలోనే ఆకుముడత వైరస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు కూడా భారీగా పెడుతున్నాయి। రానున్న రోజుల్లో అందరూ ధర తగ్గుతున్న ఆందోళన ఉన్నారు, కానీ ఖచ్చితంగా ధర ఉంటుందన్న భరోసాను అందిస్తున్నారు। ఇక కోలారు, అనంతపురము ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం పడ్డది నిన్న అయితే। ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। భవదీయుడు సయ్యద్ షహనాజ్, అన్నదాత సుఖీ।